అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ప్రభుత్వ విద్యాలయాలు అవినీతి నెలలుగా మారాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు ఉన్నాడు. మనతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మన ఇన్ఛార్జ్ ఆర్ఓ లాలప్ప గారు అవినీతికి పాల్పడ్డారని చెప్తారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటండి? మా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే, ఆయన స్టూడెంట్స్ సంబంధించిన లిస్ట్ మాత్రమే ఇచ్చాడు, కానీ వాళ్ళు నేమ్స్ ఇవ్వలే. స్పెషల్ ఫీజులు కట్టినట్టు అనంతపురంలో ఉండి సంవత్సరం పాటు వసూలు చేసిన ఫీజులు అంచున పెట్టుకొని దానికి సంబంధించిన వడ్డీ తిని ఈరోజు దాన్ని కట్టకుండా నిర్లక్ష్యం చేశారు. అలాగే ఒక పేద విద్యార్థులకు ప్రభుత్వం నుంచి చెక్కుల రూపంలో రీఫండ్ అందించాల్సినటువంటి అవసరం కాలేజ్ యాజమాన్యానికి ఉంది. కానీ ఈయన చెక్కుల రూపంలోన ఏమాత్రం కూడా అందించకపోగా విద్యార్థుల సంతకాలు ఫోర్జరీ చేసి సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. మేము ఆ సంతకాలకు సంబంధించినటువంటి లిస్టు కూడా మా దగ్గర ఉంది. అలాగే అడ్మిషన్ ప్రక్రియ జరగకూడదు అని ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చెప్పినప్పటికీ అడ్మిషన్ ప్రక్రియ జరిపారు. మరి ఆయనకు పైన ఉన్నటువంటి ఉన్నత అధికారి ఆర్జేడీ గారు ఎంక్వైరీ చేసి ఇది తప్పు ఉందని చెప్పి ఆయన ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. మాది ఆ ఆధారం కూడా మా దగ్గర ఉంది. అలాగే ఒక వాచ్మెన్, ఒక స్వీపరు కాలేజీలో పనిచేస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యూనరేషన్లో సంతకాలు కూడా ఫోర్జరీ జరిగినాయి. ఆ ఫోర్జరీ జరిగినటువంటి కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈయన కట్టినటువంటి ఫీజులు ఒక రకంగా ఉంటే, విద్యార్థులకు ఇచ్చినటువంటి లిస్ట్ ఒక రకంగా ఉంటే, రకరకాలుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కేవీఆర్లో కాలేజీలో కట్టాల్సినటువంటి అమౌంట్ అనంతపురంకి వెళ్ళిన తర్వాత అనంతపురం నుంచి కట్టేటువంటి అమౌంట్ తేడా ఉండదా? మరి ఆ లిస్టు కూడా మా దగ్గర ఉంది. పూర్తిగా 13 సంవత్సరాల నుంచి ఒక అక్యుములేషన్ ఫండు స్పెషల్ ఫీజుల మీద మరి విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే, గత 2014లో ప్రిన్సిపల్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి దాదాపుగా కొన్ని ల్యాక్స్, ఒక 38 lakhs పైననే అక్యుములేషన్ ఫండ్ చూపించెళ్ళారు. మరి 2018 నుంచి 2025 వరకు ఆయన రిటైర్డ్ అయ్యి లేకపోతే ఆయన బదిలీ అయ్యి అనంతపురం పోయే సమయానికి ఎన్ని లక్షల ఉండాలా అకౌంట్లో అమౌంట్? కానీ ఆయన వచ్చిన తర్వాత 24 లక్షల రూపాయలు అక్యుములేషన్ ఫండ్ ఉంది. ఇంకా రెట్టింపై దాదాపుగా ₹1 కోటి దాకా అమౌంట్ ఉండాలి. మరి ఈ అమౌంట్ అంతా ఎక్కడ వెళ్ళింది? ప్రశ్నిస్తే ఆయన భయభ్రాంతికి గురి చేస్తున్నాడు. గత 13 సంవత్సరాలు కూడా ఈ తంతును యథేచ్ఛగా నడుస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు విద్యార్థి సంఘ నేతగా ఏం చేశారండి? ఇన్ని సంవత్సరాలుగా మేము అవినీతి జరగలేదైనా మంచివాడు, విద్యార్థులకు మేలు జరుగుతుంది, ఒక కేవీఆర్ జూనియర్ కాలేజీ కోసం పోరాడుతున్నారని చెప్పి ఆయన బయట ప్రచారం చేసుకోవడం జరిగింది. మరి మేమైతే కేవీఆర్ జూనియర్ కాలేజీ కోసం పోరాడటాన్ని మేము సాధించినాం విద్యార్థి సంఘాలుగా. కానీ ఈ విధంగా అవినీతి చేసినాడని చెప్పి మాత్రం బయట పడలే. అందుకోసమే మేము ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అన్ని కూడా ఈరోజు డెవలప్మెంట్ కోసం అయితేనేమి, లేకపోతే కాలేజీ అభివృద్ధి కోసము ఇంకో రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన అవినీతి చేశారు. ఈవెన్ పిల్లల నుంచి ₹100 వసూలు చేశాడంటే మీరు ఆలోచన చేయండి. 13 సంవత్సరాల నుంచి ఎన్ని వందల రూపాయలు, ఎంత రూపాయలు స్పెషల్ ఫీజులు, లేకపోతే అదనంగా ఎంత వసూలు చేసింటాడో మీకు అర్థం కావాలా? మేము ఆర్జేడీ రిపోర్ట్ కూడా మీకు చూపించాం. ఆయన రిపోర్ట్ ఇచ్చినప్పటికీ, ఆయన మీద విచారణ జరిగినప్పటికీ మరి ఆయన మీద యాక్షన్ ఎందుకు లేదో నాకు అర్థమైతే కారణంలే. మేము అన్ని ఆధారాలు కూడా మీడియాకి సబ్మిట్ చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థి సంఘ నేతగా మీరు అమౌంట్ డిమాండ్ చేశారు, అందుకే ఆయన ఇవ్వనందుకే మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. అన్నా, మేము 13 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ₹1 తీసుకోలే. ఒకవేళ తీసుకున్నట్టు నిరూపిస్తే నా తలకాయ నరక ఆయన కాళ్ళ ముందర పెడతా. రాజకీయాల నుంచే తప్పుకుంటా. నేను భవిష్యత్తు ఉంది నాకు, ఇంకా దాదాపుగా అనేక పర్యాలుగా రాజకీయాలుగా చేయాల్సినట్టు అవసరం నాకుంది. విద్యార్థి సంఘం కొనసాగిన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడైనా నేను ఇటువంటి ఆరోపణలు చేస్తే మేము సహించే ప్రసక్తే లేదు. ఒకవేళ నీ దగ్గర రుజువు ఉందంటే నేను రాజకీయాలను తప్పుకుంటా. పేద విద్యార్థుల పక్షాన్ని కూడా పోరాటం చేయను. ఇది ఓపెన్ ఛాలెంజ్కి నువ్వు సిద్ధమని నేను అడుగుతున్నా. ఓకే అండి, ఒకవేళ లాలప్ప గారు నిజంగా అవినీతికి పాల్పడి ఉంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? లాలప్ప గారు అవినీతికి పాల్పడి ఉండేది కాదు. పేద విద్యార్థుల నుంచి వసూలు చేసినటువంటి అమౌంట్ అంతా కూడా కాలేజ్ అకౌంట్కి బాధ్యతంగా ఆయన మీద విచారణ జరిపించి కాలేజీ అకౌంట్లోనే జమ చేయాలి. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే అవినీతి జరిగిందో ఆయన మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఆయన రిమూవ్ చేసేంత వరకు దశల వారీగా అనేక విద్యార్థి యువజన సంఘాలు అవసరమైతే ప్రజా సంఘాలను పార్టీలను కలుపుకొని ఉద్యమానికి పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ప్రస్తుతం రిటైర్డ్ ప్రిన్సిపల్ మల్లికార్జున మనతో ఉన్నారు. తనతో మాట్లాడితే నాకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి మల్లికార్జున గారు. సార్ మీకు జరిగిన అన్యాయం ఏంటండి అసలు? ఏం లేదు సార్, నేను 30/6/24 రిటైర్ అయ్యాను. నాకు గతంలో కేవీఆర్ కాలేజీలో ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్గా పనిచేయడం వల్ల కొన్ని విషయాలలో నేను కమిషనర్ గారికి మా పైన ఎంక్వైరీ జరిపించి నాకు క్లారిటీ ఇవ్వండి, నేను రిటైర్మెంట్లో ఉన్నాను అని వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయితే 2021 నుండి నేను రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ దానిపైన ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు, ఆర్జేడీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు. లాస్ట్ నేను రిటైర్మెంటు 24/30 రిటైర్మెంట్ అవుతూ ఉన్నాను జూన్లో. 24 ఏప్రిల్లో ఎంక్వైరీ జరపడం జరిగింది. ఏప్రిల్లో ఎంక్వైరీ జరిపి ఎంక్వైరీ రిపోర్టు జనవరి 25న ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన రిపోర్టులో కూడా సరే తప్పు ఎవరిది కావచ్చు, అమౌంట్ ఏదో డెఫిసిట్ ఉంది అని దాంట్లో ఇచ్చారు 1,40,000. అది నేను కట్టాలనా ఆయన కట్టాలనా అనే దాన్ని క్లారిటీ లేకుండా మీ ఇద్దరు ఎవరు కడతారో కట్టండి అన్నట్లుగా వాళ్ళు అంటే ఏ విధమైన డెసిషన్ తీసుకోకుండా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అప్పటికీ నాకు పెన్షన్ లేక నేను ఇబ్బంది పడతాననే ఉద్దేశం చేత నేను నా గ్రాడ్యుయేట్లో రికవర్ చేసుకోండి, లేదంటే అరెంట్ లీవ్లో రికవరీ చేసుకోండి, తర్వాత ఎంక్వైరీ జరిపి ఎవరికి సంబంధిస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకు అలాట్ చేయండి అని చెప్పేసి నేను కమిషనర్ గారికి, ఆర్జేడీ గారికి అందరికీ కూడా లెటర్లు కూడా పంపించాను. అయినప్పటికీ కూడా మరి కమిషనర్ గారు ఎన్ఓసి ఇవ్వడం లేదు, ఆర్జేడీ గారు ఏజీకి పంపడం లేదు. 14 నెలల నుండి జీతము లేక పెన్షను లేక నా సంసారం ఎన్ని ఆర్థిక ఇబ్బందులతో నేను సతమతమయ్యి శారీరకంగా మానసికంగా కుంగిపోతూ ఉన్నాను. కాలేజీలో సర్వీస్ చేసినంత కాలము నేను 40 సంవత్సరాల జీవిత కాలంలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాటు లేకుండా నేను సర్వీస్ చేశాను. ఏ అధికారి కూడా నా వల్ల ఫలానా పొరపాటు జరిగిందని ఎవరు చెప్పలేదు, నా పైన ఏ విధమైన రిమార్కు లేదు. అటువంటి నాకు 14 నెలల పాటు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా అది లేదు. 14 నెలల నుండి నాకు పెన్షన్ రాకపోతే నేను నా సంసారం నేను ఏ విధంగా జీవించాలనో ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అదేవిధంగా దీనిపైన ఉన్నతాధికారులు కూడా స్పందించి నాకు వెంటనే నా పెన్షన్ను శాంక్షన్ చేయించాలని. 14 నెలల పాటు 70 లక్షల రూపాయలు నాకు మామూలుగా గ్రాడ్యుటీ అన్ని కలిపితే దాదాపుగా 70 లక్షల రూపాయలు అవుతుంది. అంత మొత్తానికి పావులా వడ్డీ వేసుకున్నా కూడా ఎంత అవుతుందో మీరే లెక్క వేయండి. మరి నేను ఈరోజు ఏదో ఊరికే నీ అమౌంట్ పంపిస్తాము అని చెప్పానంటే, నేను మొన్న 15వ తేదీన కూడా కమిషనర్ ఆఫీస్లో పోయి కలిశాను. ఆ కమిషనర్ ఆఫీసులో సెక్షన్ ఆఫీసరు వాళ్ళందరూ కూడా ఉండి సార్ మీకు వితిన్ 10 days లోపల మీది క్లియర్ చేసి పంపిస్తామన్నారు. ఇంతవరకు దానిపైన యాక్షన్ లేదు. ఇప్పుడు గతంలో మీరు లాలప్ప గారు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవారు అంటారు. మరి ఇప్పుడు మీ మధ్య ఈ మనస్పర్ధలు అనేవి ఏ విధంగా ఎందుకు వచ్చాయండి? సార్ మేము ఇద్దరము గతంలోనే కాదు సార్, నేను ఏ అధికారి దగ్గరైనా కూడా సామరస్యంగానే పోతాను. కాకపోతే ఎక్కడ వచ్చిందంటే ఆయన ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్గా నేను తీసుకున్న తర్వాత నా పైన నమ్మకం లేకపోవచ్చులే, సరే 10 లక్షల రూపాయలు నా చేతికి ఇవ్వాలి అంటే ఆయనకు బాధ అనిపించిండొచ్చు. కానీ అది పద్ధతి కాదు కదా. నేను ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్గా ఉండగా నేను కట్టవలసిన సమయంలో ఆయన అనంతపూర్ కాలేజీ నుండి కేవీఆర్ కాలేజీ కాలేజీ ఫీజులను కట్టడం ఎంత అధికార దుర్వినియోగము అనే దాన్ని మీరే గమనించాలి. దాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఫీజులు కలెక్ట్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు మనము బ్యాంకులో లేదా అకౌంట్లో రిజిస్టర్స్లోనూ చూపించాలి. ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి అనంతపూర్లో జాయిన్ అయిన తర్వాత కూడా నెల తర్వాత కట్టారు. దీనికి ఏ విధమైనటువంటి రూల్స్ అయితే లేవు నాకు తెలిసి నేను అటెండర్ నుండి పైకి వచ్చిన వాడిని, నాకు సర్వీస్ రూల్స్ అన్నీ కూడా బాగా అవగాహనే ఉన్నాయి. ఎవరు ఆ విధంగా పెట్టుకోరు. మరి ఆయన ఎందుకు పెట్టుకున్నారో నాకైతే అర్థం కాదు. నేను వాటిని మీరు ఆ విధంగా కట్టడం ఇర్రెగ్యులరు, కమిషనర్ గారికి నేను తెలుపుతానని కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అది కూడా ఏమని ఇచ్చాను, నేను రిటైర్మెంట్ ముందు ఉన్నాను, రేపు నాకు ఇన్స్పెక్షన్ జరిగితే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు దీన్ని క్లియర్ చేయండి అని లెటర్ ఇచ్చాను. నేను ఆయన మీద ఏదో కంప్లైంట్ చేసినాను అన్నట్లుగా ఫీల్ అయ్యి నన్ను అరెస్ట్ చేయడం మొదలుపెట్టినాడు వచ్చినప్పటి నుండి. ఇంకా ఆయన హరాస్మెంట్ తట్టుకోలేక నేను శారీరకంగా మానసికంగా కుంగిపోయి, అసలు ఉంటే క్లాస్లో ఉండాలి, లేకపోతే కనుక ఎక్కడో బయట ఉండాలి క్యాంపస్లో.
స్టాఫ్ రూమ్లో కూడా కూర్చోలేనటువంటి పరిస్థితులలో తిరిగాను నేను కేవీఆర్ కాలేజీలో. అంటే ఆయన ఉద్దేశంలో ఏమనుకున్నారంటే, ఏం ఇది నా సొంత కాలేజీ, నేను కట్టించుకున్నాను కాబట్టి కాలేజీలో నేను ఏం చేసినా కూడా నేను చెప్పినట్లు వినాలి అన్నారు అనేది ఆయన అభిప్రాయము. దాన్ని నేను వ్యతిరేకించగలనా? నేను ఒక్కరిని ఏం చేయలేను. కాబట్టి 14 నెలలైనా కూడా ఈ రోజు దాకా నేను నాకు పెన్షన్ లేకపోయినా ఊక నిలబడినా. లాస్ట్కు ఈ నాయకుడు అయినటువంటి మహేంద్ర గారు, ఆయనకి ఎట్లా తెలిసింది వేరే వాళ్ళ ద్వారా. ఏం సార్ మీరు 14 నెలల నుండి పెన్షన్ లేదంట, ఏ విధంగా జీవిస్తూ ఉన్నారంటే, అయ్యా నా పరిస్థితి ఇది, నేను కమిషనర్ గారికి, ఆర్జేడీ గారికి, డివిఓలకు అందరికీ రిప్రజెంట్ చేసుకున్నాను, కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ చేసినా. ఇంకా ఫైనల్గా ఎస్పీ గారికి లెటర్ ఇచ్చేసి నేను నిరాహార దీక్ష కూర్చోవడమా లేకపోతే కానీ ఆత్మహత్య చేసుకోవడం. ఆత్మహత్యకు రెడీ అయినాం నేను, నా భార్య. కానీ ఏం చేయాలండి? ఎవరికి చెప్పుకుంటే మా గోడు వినరు. కాబట్టి ఆయన మహానుభావుడు, ఏం సార్ మీరు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారని మాకు తెలీదు, మాకు మిగతా లెక్చరర్స్ ఈ విధంగా ఆయనకు పెన్షన్ రాలేదు అని చెప్పానంటే మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము అట్లా అని చెప్పానంటే ఆయనకు అన్ని అప్పగించాను. ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను సార్, మీ బాధ ఏదైనా ఉంటే చెప్పుకోండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇప్పుడు మీకు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను చెప్పుకునేది ఏమిటంటే, 14 నెలల నుండి నాకు రావాల్సినట్టు, అంటే నేను 14 నెలల నుండి ఎందుకు నాకు లేట్ అయింది? ఎస్ఆర్ ఆయన ఇవ్వక కొంత లేట్ అయింది, ఇన్స్పెక్షన్ రిపోర్టు లేట్ అయింది, ఎంక్వైరీ రిపోర్ట్ వాంటెడ్లీ లేట్ చేసినారని నేను భావిస్తూ ఉన్నాను. 9 నెలల పాటు ఎంక్వైరీ రిపోర్టుకు టైం తీసుకున్నారు. సరే ఆ తర్వాత అయినా సరే చేస్తారేమో అనుకొని వాళ్ళు అడిగినట్లుగానే నేను అండర్టేకింగ్ ఇచ్చాను. నా గ్రాడ్యుయేట్లో రికవరీ చేసుకోండి అని ఇచ్చాను. 1,40,000 చేసేసుకోండి. దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా నా పెన్షన్ ఇంకా నిలబెడుతూ ఉన్నారు. కారణం ఏమిటనేది అర్థం కాదు. ఇంకా కొన్ని విషయాలు ఏమంటున్నారు, మీరు ఏదో జిరాక్స్ మిషను తర్వాత ఇన్వర్టర్లు కొన్నారంట, వాటికి పర్మిషన్ తీసుకోలేదు. మాకు కరోనా పీరియడ్లో కమిషనర్ గారు ఓవరాల్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎవరైనా సరే క్వశ్చన్ పేపర్ బయటికి పోయింది జిరాక్స్కు అని అంటే కనుక మీ పైన యాక్షన్ తీసుకుంటామని కమిషనర్ గారు చెప్పారు. సేమ్ ఇదే నంద్యాల కాలేజీ, జూనియర్ కాలేజీ, ఆయన జిరాక్స్ మిషన్ లేక కాలేజీలో బయటికి క్వశ్చన్ పేపర్ తీసుకొని వచ్చేదానికి బయటికి పంపించింటే అది బయటకు వచ్చి కాలేజీ అఫిలియేషన్ క్యాన్సిల్ చేసినారు వాళ్ళది. ఆయన నానాక తంటాలు పడి 2 సంవత్సరాలకు తెచ్చుకున్నాడు. ఆ పరిస్థితిని మేము ఎందుకు ఎదుర్కోవడం అనేసి నేను జిరాక్స్ మిషను, అది కూడా ఏంటి అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి ఫీజులే, మార్చి 31 దాకా అడ్మిషన్స్ జరిగినాయి. నేను మే 31 దాకా అడ్మిషన్స్ జరిగాయి. మే 20వ తేదీన నేను పర్చేజ్ చేశాను. నాకు ప్రజెంట్ ఇయర్ ఫీజులలోనే తీశాను కదా నేను, దానివల్ల తప్పేముంది లేదు. అది కూడా తప్పు అనే పాట అయితే కనుక ఆ అమౌంట్ ఎంత అవుతుందో ఇన్వర్టర్లది, జిరాక్స్ మిషన్ది నేను కట్టేస్తాను, నా మిషన్లు నేను తీసుకెళ్తాను, నాకేం అభ్యంతరం లేదు, అమౌంట్ కట్టేస్తాను అంటున్నాను కదా. దాంట్లో రికవరీ చేసుకోండి, నా జిరాక్స్ మిషన్, నా ఇన్వర్టర్స్ నాకు ఇచ్చేసేయండి. ఏ వర్కింగ్ కండిషన్లో నేను ఇచ్చాను, నాకు వర్కింగ్ కండిషన్లో నేను తీసుకెళ్తా. అది తప్పైతే నేను కమిషనర్ గారికి లెటర్ పెట్టాను, సార్ ఈ విధంగా పర్చేజ్ చేశాము, వీటికి మీరు రాటిఫికేషన్ ఇవ్వండి అని. రిప్లై లేదు. నేను పెట్టిన ప్రతి లెటరు చెత్తబుట్టలో పోతున్నాడు. కారణం ఏమిటంటే అది దానికి నేనేం చెప్పలేదు. ఓకే సార్, ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఆ సొమ్ము పంపకాల్లో తేడా వచ్చేందుకే మీరు ఇప్పుడు వచ్చి ఈ ఆరోపణలు చేస్తారనే విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారు? కరెక్టే సార్, నేను ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్ను. నేను ఆయనకు ఒక విషయం చెప్పాను. ఆయన ఉండి నీకు ఇవ్వను నేను ఫీజులు అన్నాడు. నీకు ఇవ్వను, నీ ఇష్టం ఏమన్నా చేసుకో అన్నాడు. అప్పటికే నేను ఎల్పిసి పంపించాను. ఎందుకంటే జీతభత్యాలు ఆగకూడదు, ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఎల్పిసి పంపించాను. ఎల్పిసి ఎవరమైనా పంపుతాం ముందే, అది పద్ధతి కూడా. పంపించాను. ఫీజులు ఎప్పుడైతే నాకు ఇవ్వనన్నాడో నేను నీకు ఎస్ఆర్ కూడా పంపించాను సార్ అన్నా. అయితే పెట్టుకో అన్నాడు అనేసి వెళ్ళిపోయాడు. పోయేటప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాను ఆయనకు, సార్ నాకు ఇవ్వద్దు, డబ్బులు తీసుకొని రండి, ఇద్దరం బ్యాంకుకి వెళ్దాం, ఓచర్లో నేను సంతకం చేస్తా, మీరు అమౌంట్ కట్టండి. మరి అటువంటప్పుడు నేను ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన నాకు ఎట్లా ఉంటుంది? సరే ఆ విధంగానే ఉందనుకుందాం. ఆయన ఆ రోజే ఎందుకు గాను కమిషనర్కో ఆర్జేడీకో లేకపోతే మీ అలాంటి విలేకరులకో చెప్పి నేను ఇస్తా అంటే ఆయన తీసుకోవడం లేదు, ఇంత నన్ను డిమాండ్ చేస్తున్నాడని ఎందుకు అనకూడదు? నేను కమిషనర్ గారికి లెటర్ పెట్టాను, ఆయన ఇవ్వడం లేదని. ఆయన కూడా పెట్టిండొచ్చు కదా నా పైన, మరి ఆయన ఎందుకు పెట్టలేదు? దాంట్లో నా నిజాయితీ నాకు తెలుసు.
మొత్తం మీద ఈ 13 ఏళ్లలో ఈ లాలప్ప గారు ఎంత మేర అవినీతికి పాల్పడి ఉంటారు? 13 సంవత్సరాల విషయం అయితే నాకు తెలీదు. నేను ఆ పని చేసిన 8 నెలల కాలంలో పిల్లల దగ్గర నుండి 100 రూపీస్ మాదిరి ఎక్స్ట్రా కలెక్ట్ చేశాడు. నేనేమనుకుంటున్నానంటే ఈ సాంప్రదాయం గతం నుండి కూడా నడుస్తూ ఉన్నట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా ఫీజుల విషయానికి వచ్చే అక్యుములేషన్ అవన్నీ ఇప్పుడు మాది కాంపోజిట్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ప్లస్ జూనియర్ కాలేజీ కలిసి ఉన్నాయి. మరి అటువంటి ఆ రెండు కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఒక టెలిఫోన్ బిల్లులు తప్ప కరెంటు బిల్లుతో సహా డిగ్రీ కాలేజీ వాళ్ళే కట్టేవాళ్ళు. మరి మనము అక్యుములేషన్ ఫండ్ అంటే ఫీజులు మనం ఏ ఇయర్ ఆ ఇయర్వి కలెక్ట్ డ్రా చేస్తూ పోయినాము అని చెప్పానంటే మరి దేనికి ఖర్చు పెట్టినట్లు నాకైతే అవగాహన లేదు. ఫిగర్ చెప్పట్లేదు ఎంత మేర అవినీతి జరుగుతుండొచ్చు అంటే. నాకు అది ఫిగర్ అనేది కూడా ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదండి. ఆయన ఇంత చేసి ఉంటాడు అని నేను చెప్పలేను. కాకపోతే ఇప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. ఫేక్ రిసీట్స్ ఉన్నాయి. పిల్లలకి మామూలుగా జూన్ నుంచి అడ్మిషన్స్ తీసుకున్నట్టుగా ఆయన అక్టోబర్లో కన్సర్న్ లెక్చరర్స్ చేత పిల్లలకు ఇచ్చినటువంటి రిసీట్స్ ఉన్నాయి. ఇంకా అంతకంటే ఆధారం ఏమో. ప్రధాన డిమాండ్ ఏంటండి? నా డిమాండ్ ఏం లేదు సార్. నాకు నా పెన్షన్ డబ్బులు విత్ ఇంట్రెస్ట్తో పే చేయాలి. దట్స్ ఆల్. నాని పక్షంలో అంటే ప్రభుత్వం స్పందించిన పక్షంలో నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఉంటాను సార్, నేను నా భార్య. ఇది ఫైనల్. నాకు రాలేదనుకోండి, ఇంకా నేను 40 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ చేసి పెన్షన్ కొరకు నేను పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నప్పుడు నేను బ్రతికి వేస్ట్. మొత్తం మీద రాజకీయ నాయకుల అండదండలతోనే కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ లాలప్ప గత 13 సంవత్సరాలుగా యథేచ్ఛగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆయనపై ఎంక్వైరీ జరిపించి ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.